ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మార్గశిర లక్ష్మీవార వ్రతము విధి విధానములు. మార్గశిర మాసములో వచ్చే గురువారము అనగా లక్ష్మీవారము నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసము నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించటం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలుగునని విశ్వాసము. మార్గశిర లక్ష్మీవార వ్రత విధానము. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానము దీపావళి, లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యము వైవిధ్యమైనది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రము చేసి తలస్నానము చేయవలెను. తలంటు కుంకుడు షాంపూతో చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకి నూనె రాసుకోవుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరింపబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధము చేసుకోవలెను. ఆదౌ పూజ్యో గణాధిపః అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడచోపాచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యము సమర్పించాలి. మార్గశిర లక్ష్మీవార పూజ కథ చెప్పుకొని అక్షతలను శిరసుపైన ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారములు చేస్తారు. కేవలము 4 గురువారములు మాత్రమే మార్గశిర మాసములో ఉంటాయి. కాని ఈ లక్ష్మీ పూజ పుష్యమాసములో వచ్చింది కాబట్టి గురువారము నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషము. మార్గశిర లక్ష్మీవార వ్రతము సమయములో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు. మొదటి గురువారము పులగము, రెండవ గురువారము అట్లు తిమ్మనము, మూడవ గురువారము అప్పాలు పరమాన్నము, 4వ గురువారము చిత్రాన్నము గారెలు, 5వ గురువారము పూర్ణము బూరెలు. క్రమము తప్పకుండా అమ్మవారికి నైవేద్యము సమర్పించుకోవాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెము బెల్లము ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి ప్రతిమను చేసి జిల్లేడు పువ్వులతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లము నైవేద్యముగా పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి ప్రతిమను తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మహదైశ్వర్యము అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రము గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిచి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్లిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రము ఇంతే అని అనుకున్నారు. కొంతకాలము తరువాత సుశీల వాళ్ళ పరిస్థితి గురించి తమ్ముణ్ణి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రములో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్పెను. సరే అని తీసుకువెళ్లి మార్గమధ్యములో దాహము వేసి ఒక చెరువు గట్టును చెప్పుల మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్లే ఉందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనము చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్లిపోయెను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.
తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురి దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము చేసినచో ఐశ్వర్యము వచ్చినని తలంచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతము, నోటిలో ఏమీ వేసుకోకు, మనము వ్రతము చేసుకుందాము అని చెప్పెను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నము పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మ స్నానము చెయ్యి, మనము వ్రతము చేసుకుందాము అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారము కూతురు మాత్రమే వ్రతము చేసుకున్నది. రెండవ వారము వ్రతము చేసుకుందాము అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది. ఆ వారము కూడా వ్రతము చేయ వీలు కాలేదు. మరుసటి వారము అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతము చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారము ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానము చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను ఏదీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారము మార్గశిర లక్ష్మీవారము వ్రతము ఆఖరి వారము. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానము చేయించి వ్రతము చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కాని మహాలక్ష్మి దూరముగా వెళ్లిపోయినది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్లీ నీ తల్లిచే వ్రతము చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి. సరే అని మొదటి వారము పులగము, 2వ వారము అట్లు తిమ్మనము, 3వ వారము అప్పాలు పరమాన్నము, 4వ వారము చిత్రాన్నము గారెలు, పుష్యమాసములో మొదటి వారములో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ పూర్తయిన తరువాత అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథ లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలిగినవి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు.